వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర అంతర్గత రాజకీయాలు ఉధృతమవుతున్నాయి. ముఖ్యంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మరియు మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాటి చేసిన వ్యాఖ్యలు ఆయన వైఖరి పార్టీ భవిష్యత్తుపై కలిగించే ప్రభావం గురించి ఇప్పుడు పార్టీ అంతర్గతంగా పెద్ద చర్చ జరుగుతుంది. తాటి వెంకటేశ్వర్లు ఇటీవల మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మరియు మెచ్చా నాగేశ్వరరావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ కార్యకలాపాలు పారదర్శకంగా లేవని, నాయకత్వం తమను విస్మరిస్తుందని ఆరోపించారు. తోటల్లో, ఫామ్ హౌస్లలో రహస్య సమావేశాలు పెట్టడం పార్టీని బలహీనపరుస్తుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుండి 3 సార్లు ఎన్నికలు జరిగిన ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లో చేరిన సందర్భాలు తప్ప గులాబీ పార్టీ ప్రభావం అక్కడ గణనీయంగా కనిపించలేదు. అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలోకి నాయకులు చేరకపోవడం, ప్రస్తుతం ఉన్న కొద్ది మంది నాయకులను కూడా కాపాడుకోవడంలో విఫలమవడం పట్ల తాటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాటి వెంకటేశ్వర్లు స్వతంత్ర ధోరణిలో అడుగులు వేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అనుచరులను బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులుగా నిలబెట్టాలని హెచ్చరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మరియు మెచ్చా నాగేశ్వరరావు తీరుతో పార్టీ గ్రామీణ స్థాయిలో ఎదగడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో కూడా తాటి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీలో చేరతాననే వార్తలు వచ్చినప్పటికీ ఆయన తిరిగి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. అయితే ఇప్పుడు మరోసారి బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేయడంతో ఆయన మరోసారి పార్టీ మారే ప్రయత్నంలో ఉన్నారా అనే చర్చ మళ్లీ మొదలైంది. ఫామ్ హౌస్ రాజకీయాలు కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని ఆయన స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గానికి వస్తే ముఖ్య నేతలను కలుపుకోవడంలో తప్పనిసరి, లేకపోతే పార్టీకి మరింత విభేదాలు వస్తాయని తాటి హెచ్చరించారు. ఇప్పుడు ప్రశ్న ఒకటే, అశ్వారావుపేటలో బీఆర్ఎస్ లో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుంది? తాటి వెంకటేశ్వర్లు నిజంగా తిరుగుబాటుకి సిద్ధమవుతున్నారా, లేక ఇది పార్టీ దృష్టిని ఆకర్షించాలనే వ్యూహమా? సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.